నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎన్ఆర్ ఫుడ్. ఈరోజు మనము మటన్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి, కొంచెం పుదీనా. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మటన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నూనె వేడైన తర్వాత సాజీరా, ఆకు, పువ్వు ఇవన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మంచిగా రంగు మారే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ 80% బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకొని అది మెల్ట్ అయిపోయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. నేను 1/2 kg మటన్ అయితే తీసుకున్నాను. 1/2 kg మటన్ని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మటన్ పీసెస్ వేసుకొని వేయించుకోవాలన్నమాట. చూడండి, ఫ్రెష్ మటన్ మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం ఆయిల్లో ఈ విధంగా వేసేసుకోవాలి. మటన్ మొత్తం కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, చూస్తున్నారు కదా, చాలా ఫ్రెష్గా ఉంది మటన్. మొత్తం కూడా ఈ విధంగా ఫ్రై వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని మనకి సాల్ట్ సరిపడా వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసి మొత్తం కూడా ఆయిల్లో మంచిగా ఈ విధంగా కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది. కుక్కర్లో వేసుకోని అవసరం లేదు. మన ఈ విధంగా స్టవ్ పైనే ఈ గిన్నెలో చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 minutes తర్వాత మంచిగా ఉడికించుకొని మూత తీసి చూస్తే చూసారా, ఈ విధంగా అవుతుంది. మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. పీస్ మొత్తం కూడా మంచిగా ఉడికినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు కారం యాడ్ చేసేసుకోవాలి. ఇందులో కారం వేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం అయితే నేను వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, మటన్కి కొంచెం కారం ఎక్కువ, మసాలా కారం ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ స్టైల్లో. చాలా ఈజీ, మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మంచిగా స్పైసీగా చాలా టేస్టీగా ఉండే మటన్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ట్రై చేయాల్సిన ఐటెం. ఇప్పుడు కారం వేసుకొని కలిపేసుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట. చూడండి, చూస్తూ ఉంటేనే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది, తినేయాలనిపిస్తుంది. చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఈ విధంగా. ఇప్పుడు ధనియా పౌడర్ వేసేసుకోవాలి. అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇందులో యాడ్ చేసేసుకొని ఒక 3 minutes పాటు మంచిగా సిమ్లో పెట్టేసి ఈ విధంగా ఉంచేసుకోవాలన్నమాట. చూడండి, ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. చాలా అంటే చాలా బాగా స్మెల్ వస్తుంది. మీరు ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను అన్నంలో అయితే తినేస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.